హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో ఈరోజు వచ్చేసి మనం లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ అనే టాపిక్ మీద అయితే మనం ఈ వీడియో చేయడం అయినది. సో లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటి, ఎర్త్కి నిజంగానే లేయర్స్ ఉన్నాయా, ఎర్త్కి లోపల ఏం లేయర్స్ ఉన్నాయి, ఎర్త్కి బయట అంటే స్పేస్లో ఏ లేయర్స్ ఉన్నాయి, సో ఆ లేయర్స్ పేర్లు ఏంటి, ఆ లేయర్స్ గుణగణాలు ఏంటి, అవన్నీ వచ్చేసి మనం ఈ వీడియోలో మనం అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఎర్త్ లోపల అంటే ఎర్త్కి ఇన్సైడ్ ఏం లేయర్స్ ఉన్నాయో మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. లేయర్స్ అంటే పొరలు. సో ఏమేమి లేయర్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. నాకు అక్కడ సర్కిల్ చేస్తాను, సో అదే ఎర్త్ అనుకోండి. సో ఇది మన ఎర్త్. సో ఈ ఎర్త్ లోపల 3 లేయర్స్ అనేవి ఉంటాయి గైస్. సో ఎర్త్ లోపల 3 లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఆ 3 లేయర్స్ ఏంటంటే క్రస్ట్, ఇంకా మ్యాంటిల్ అండ్ కోర్. క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. సో క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. సో ఇవి మన ఎర్త్ లోపల ఉండే లేయర్. సో ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయి అంటే ఏ లేయర్ ఎంత సన్నంగా ఉంటుంది, ఏ లేయర్ ఎంత లావుగా ఉంటుంది, ఏ లేయర్ ఎంత పొడవుగా ఉంటుంది అనేవి ఇప్పుడు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రస్ట్. సో క్రస్ట్ అంటే మనం ఉండేది, అంటే ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ నేల ఇవన్నీ కూడా క్రస్ట్లోనే ఉంటాయి. మొక్కలు, గడ్డి మొత్తం ఇవన్నీ కూడా క్రస్ట్లోనే ఉంటాయి. క్రస్ట్ చాలా సన్నంగా ఉంటుంది అండ్ మన ఎర్త్కి చాలా దగ్గర, మన ఎర్త్ సర్ఫేస్కి చాలా దగ్గరగా కూడా ఇదే ఉంటుంది. మన క్రస్ట్ ఇలా ఉంటుంది. సో నేను ఇక్కడ షేర్ చేస్తున్న పార్ట్ అంతా కూడా క్రస్ట్. సో క్రస్ట్ మరీ అంత డీప్గా ఏముండదు. సో ఇది ఈ విధంగా క్రస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ మ్యాంటిల్. సో మ్యాంటిల్ వచ్చేసి ఫుల్ ఆఫ్ లావా అండ్ మాగ్మా, లావా అండ్ కొన్ని సాలిడ్ రాక్స్తో ఈ మ్యాంటిల్ అనేది ఫిల్అప్ అయి ఉంటుంది. సో ఈ పార్ట్ అంతా కూడా మ్యాంటిలే ఉంటుంది. సో మ్యాంటిల్ వచ్చేసి చాలా లావుగా ఉంటుంది గాయస్. సో ఆ లావుగా ఉండే పార్ట్లోనే మాగ్మా ఉంటుంది, లావా ఉంటుంది, చాలా హాట్గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. ఆ ప్లేస్లోకి మన మనుషులు వెళ్తే మన ఒళ్ళంతా కూడా కరిగిపోద్ది, మన ఒళ్ళంతా కూడా అదో రకంగా అనిపించి కాలిపోద్ది. అండ్ ఈ ప్లేస్లోనే డైమండ్స్ అనేవి తయారవుతాయి గైస్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కోర్లో 2 టైప్స్ ఉన్నాయి గైస్. సో కోర్లో 2 టైప్స్. సో ఆ 2 టైప్స్ ఏంటంటే ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్. సో ఇన్నర్ కోర్ అంటే లోపల, ఈ అవుటర్ కోర్కి లోపల ఉండే ఈ పార్ట్నే ఇన్నర్ కోర్ అంటారు. ఇదే సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అండ్ అవుటర్ కోర్ అంటే ఈ పార్ట్కి బయట ఉండే ఈ పార్ట్ని అవుటర్ కోర్ అని పిలుస్తారు. సో మొత్తం ఎర్త్ లోపల వచ్చేసి 3 లేయర్స్ ఉంటాయి గైస్. సో క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. సో క్రస్ట్ లేయర్ చాలా సన్నంగా ఉంటూ క్రస్ట్ లేయర్లో వివిధ రకమైన పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ ఏంటంటే క్రస్ట్ లేయర్లో గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, ప్లెయిన్స్ ఉంటాయి, డిజర్ట్స్ ఉంటాయి అండ్ అఫ్కోర్స్ సీస్ కూడా క్రస్ట్ లెవెల్లోనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్రస్ట్ లెవెల్, ఇంత చిన్న పార్ట్లోనే మొత్తం ఇవన్నీ ఉంటాయి. డిజర్ట్స్ కానివ్వండి, గ్రాస్ ల్యాండ్స్ కానివ్వండి, అన్నీ కూడా ఈ క్రస్ట్ లెవెల్లోనే ఉంటాయి. నెక్స్ట్ మ్యాంటిల్ లెవెల్లో చెప్పాను ఇందాక, మాగ్మా ఉంటుంది. మాగ్మా అండ్ లావా, డైమండ్స్, ఇంకా సాలిడ్ రాక్స్ అనేవి ఉంటాయి, కాకపోతే చాలా తక్కువ. అక్కడక్కడ సాలిడ్ రాక్స్ ఉంటాయి, మిగతా అంతా కూడా మాగ్మా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ లేయర్ వచ్చేసి కోర్లో 2 టైప్స్. సో ఇన్నర్ కోర్లో ఏంటంటే ఒక పొర, ఒక లేయర్లా ఉంటుంది. ఆ లేయర్ అంతా చాలా హాట్గా ఉంటుంది గైస్. అండ్ అవుటర్ కోర్ వచ్చేసి ఒక బంతిలా ఉంటుంది. ఆ బంతి లోపల ఈ ఇన్నర్ కోర్ అనేది ఉంటుంది. ఆ బంతి ఎలా ఉంటుందంటే ఈ ఇన్నర్ కోర్ నుంచి వచ్చే హీట్ అనేది ఆ అవుటర్ కోర్కి తగిలి ఆ అవుటర్ కోర్ పైన ఉండే వాటర్, అంటే అవుటర్ కోర్కి పైన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా మరిగి చాలా వేడివేడిగా అయిపోయి మాగ్మాగా తయారవుద్ది. మ్యాంటిల్ నుంచి అలా ఒక కింద కోర్ నుంచి వచ్చే ప్రెషర్ పైకి వెళ్తా క్రస్ట్ నుంచి వాల్కనాస్ రూపంలో బయటకు వస్తుంది, లావా రూపంలో.
వాల్కనోస్ నుంచి లావా రూపంలో ఆ యొక్క ఇక్కడ బాయిల్ అయిన వాటర్ అనేవి ఈ యొక్క లావా రూపంలో అనేవి బయటకు వస్తాయి. సో ఈ లావా అనేది ఏదైతే మ్యాంటిల్లో ఉంటుందో దాన్ని మనం మాగ్మా అంటాం. మ్యాంటిల్ నుంచి క్రస్ట్కి వచ్చి వాల్కనోస్ నుంచి బయటికి ఏదైతే వస్తుందో దాన్ని మనం లావా అని పిలుస్తాం. సో లావాకి మాగ్మాకి కొంచెం తేడా ఉంటుంది. లావా అంటే బయటకు వచ్చేది, వాల్కనోస్ నుంచి బయటకు వచ్చిన దాన్ని లావా అని పిలుస్తారు. లోపల అంటే మ్యాగ్మా అంటే లోపల అంటే క్రస్ట్ నుంచి వచ్చిన వేడి బయట ఉన్న మ్యాంటిల్లో ఉన్న వాటర్కి తగిలి ఆ వాటర్ బాయిల్ అయ్యి మ్యాగ్మాగా మారి పైన ఉన్న క్రస్ట్ నుంచి వాల్కనోస్ నుంచి బయటకు వస్తుంది. సో అది అనమాట. సో ఇది లేయర్స్ ఆఫ్ ద ఎర్త్లోని లోపల భాగం. సో ఇప్పుడు లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ బయట భాగం కూడా ఉంటుంది కదా, అంటే స్పేస్లోకి వెళ్ళేది కూడా ఉంటుంది కదా. సో ఆ బయట భాగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు మనం మన ఎర్త్కి బయట ఉండే లేయర్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మన ఎర్త్కి బయట టోటల్లీ 5 లేయర్స్ అనేవి ఉంటాయి గైస్. సో 5 లేయర్స్ అనేవి మన ఎర్త్కి బయట ఉంటాయి. సో ఈ 5 లేయర్స్ ఏంటంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెటోస్పియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెటోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. సో ఇవి ఉంటాయి. సో వీటికి వేరే వేరే పేర్లు ఉంటాయి. సో చాలామంది ఎక్సోస్పియర్ని ఐనోస్పియర్ అని కూడా పిలుస్తారు. సో నేను ఇప్పుడు ఐనోస్పియర్ అని రాస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోపోస్పియర్. సో ట్రోపోస్పియర్ అనేది మన ఎర్త్కి చాలా దగ్గరలో ఉంటుంది గైస్. సో ఈ పార్ట్ చాలా ట్రోపోస్పియర్. సో మన ఎర్త్కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ పార్ట్. సో అఫ్కోర్స్ మనం చెప్పాలంటే మనం ట్రోపోస్పియర్లోనే ఉంటున్నాం. సో మన ఎర్త్కి 10 కిలోమీటర్స్ హైట్ వెళ్తే ఇది ఉంటుంది. సో దీని లేయర్. సో ఇది ట్రోపోస్పియర్. నెక్స్ట్ స్ట్రాటోస్పియర్. ఈ ట్రోపోస్పియర్ కన్నా కాస్త అంత హైట్లో ఉంటుంది. సో ఈ స్ట్రాటోస్పియర్ మన ఎర్త్కి చాలా దూరంలో ఉంటుంది. సో ఈ స్ట్రాటోస్పియర్లోనే మనకి ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. సో ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే సన్ నుంచి, అంటే ఎక్కడైతే దూరంగా సన్ ఉంటుందో ఆ సన్ నుంచి వచ్చే యూవీ రేస్ని ఆపుద్ది. సో ఈ యూవీ రేస్ కనుక మనకి తగిలితే మన ఆ యూవీ రేస్ తగిలిన మరుక్షణం మనం కాలి మాడి మసిలిపోయి బూడిదైపోతాం. సో ఆ యూవీ రేస్ మనకి తగలకుండా ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది మనల్ని కాపాడుతుంది. సో ఈ ఓజోన్ లేయర్ వచ్చి స్ట్రాటోస్పియర్లో ఉంది. సో స్ట్రాటోస్పియర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ఓజోన్ లేయర్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ట్రోపోస్పియర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రోపోస్పియర్లోనే మనం ఉంటున్నాం. నెక్స్ట్ మెసోస్పియర్. ఇది స్ట్రాటోస్పియర్ కన్నా చాలా దూరంలో ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది ఎంత పెద్దగా ఉండడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఈ మెసోస్పియర్లోనే బయట స్పేస్ నుంచి వచ్చే మెటరాయిడ్స్ ఉంటాయి కదా, ఆ మెటరాయిడ్స్ అనేవి ఇక్కడే కాలి మాడి మసిలిపోతాయి. సో మెటరాయిడ్స్ అంటే ఏంటంటే, సో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, కామెట్స్ ఉంటాయి. సో కామెట్స్కి ఆస్ట్రాయిడ్స్కి తేడా ఉంటుంది. ఆస్ట్రాయిడ్స్ అంటే రాకీ లేయర్తో రెడీ అవుతాయి. అండ్ మరి కామెట్స్ అంటే ఐసీ లేయర్తో రెడీ అవుతాయి. సో ఈ ఆస్ట్రాయిడ్స్ ఒకదానికి ఒకటి గుద్దుకున్నప్పుడు ఈ 2 ఆస్ట్రాయిడ్స్ చిన్న చిన్న ముక్కలు విడిపోతాయి. అంటే ఒక్క ఆస్ట్రాయిడ్ ఇంకో ఆస్ట్రాయిడ్ని గుద్దినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి కదా, ఆ ముక్కల్ని మనం మెట్రాయిడ్స్ అంటాం. సో అలా విడిపోయినప్పుడు కొన్ని మెట్రాయిడ్స్ మన ఎర్త్ మీద వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అంత ఫాస్ట్గా మన ఎర్త్ మీదకి వచ్చేసరికి ప్రెషర్కి తట్టుకోలేక ఎయిర్ ప్రెషర్కి తట్టుకోలేక అవి మెటోస్పియర్లోనే బర్న్ అయిపోతాయి, అంటే కాలిపోతాయి. సో ఆ బూడిద మాత్రం మన భూమి మీదకి వస్తుంది. సో ఇది మెసోస్పియర్. సో ఈ మెసోస్పియర్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడే మెట్రాయిడ్స్ అన్నీ కూడా కాలి బర్న్ అయిపోయి ఆ బూడిద మాత్రం మన ఎర్త్ మీదకి వస్తుంది. నెక్స్ట్ థర్మోస్పియర్. ఈ థర్మోస్పియర్లోనే జెట్ ప్లేన్స్ వెళ్తాయి. ఇంకా కొన్ని లోయర్ ఆర్బిట్ శాటిలైట్స్ కూడా ఈ థర్మోస్పియర్లోనే ఉంటాయి. సో ఈ థర్మోస్పియర్లోని స్పెషాలిటీ ఏంటంటే ఈ థర్మోస్పియర్లోనే శాటిలైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇదే లోయర్ ఎర్త్ ఆర్బిట్ అని కూడా అంటారు. సో ఇక్కడే థర్మోస్పియర్లోని శాటిలైట్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. సో దాదాపు కొన్ని శాటిలైట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ లేయర్ ఏంటంటే
అదే ఎక్సోస్పియర్. సో దీనికి ఉన్న ఇంకొక పేరే ఐనోస్పియర్. సో ఇది చాలా పెద్ద లేయర్. సో మెసోస్పియర్ సెకండ్ లార్జెస్ట్ లేయర్ అంటే ఇది థర్డ్ లార్జెస్ట్ లేయర్, చాలా పెద్దగా ఉంటుంది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ మెసోస్పియర్లో ఏంటంటే ఈ మెసోస్పియర్ దగ్గర నుంచి స్టార్స్ మనకి కనిపించడం స్టార్ట్ అవుతాయి. మనం రాత్రులు చూస్తాం కదా, స్టార్స్ స్కైలో ఉంటాయి కదా, మనం ఆ స్టార్స్ కనిపించే దగ్గరికి వెళ్ళాలంటే ఈ 4 లేయర్స్ని దాటుకుని ఎక్సోస్పియర్లోకి వెళ్ళాలి. అంటే మనం ఎక్సోస్పియర్లోకి వెళ్తేనే మనకి స్టార్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఎక్సోస్పియర్లోకి వెళ్తేనే కనిపిస్తాను కదా, అంటే ఎక్సోస్పియర్ దగ్గరలో ఉన్న స్టార్స్ మన భూమి మీదకి కనిపిస్తాయని అర్థం అనమాట. సో మొత్తం మన ఎర్త్కి బయట 5 లేయర్స్ ఉంటాయి. మన ఎర్త్కి లోపల అంటే మన ఎర్త్కి లోపల 3 లేయర్స్ ఉంటాయి. సో మన ఎర్త్కి లోపల వచ్చేసి క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. సో మన ఎర్త్కి బయట వచ్చేసి ట్రోపోస్పియర్, సో ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్ and mesosphere and thermosphere and next we'll see exosphere or ionosphere. Exosphere or ionosphere. ఎక్సోస్పియర్ ఆర్ ఐనోస్పియర్. సో ఇవి మన ఎర్త్కి బయట ఉన్న లేయర్స్: ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెటోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్ ఆర్ ఐనోస్పియర్. సో ఇది థర్మోస్పియర్ ఇది. సో ఇది గాయస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకున్నది ఏంటంటే ఇది లేయర్స్ ఆఫ్ ద ఎర్త్. లేయర్స్ ఆఫ్ ద ఎర్త్లో భాగంగా ఎర్త్ లోపల ఉండే పార్ట్స్ ఏంటంటే క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. అండ్ మన ఎర్త్ బయట ఉండే పార్ట్స్ అంటే మన ఎర్త్కి స్పేస్లో ఉండే పార్ట్స్ ఏంటంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెటోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్ ఆర్ ఐనోస్పియర్. సో ఇవి గాయస్ ఇవాళ మన ఎపిసోడ్. సో ఇది సోషల్కి సంబంధించింది గాయస్. సో ఇది 3rd క్లాస్కి, 4th క్లాస్కి, 5th క్లాస్కి చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి గాయస్. సో ఈ వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇటువంటి వీడియోసే కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని కానీ ఇంకా మన ఛానల్లో ఉండే వీడియోస్ కానీ షేర్ చేయండి. సో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో అంతే గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ గుడ్ బై.